హాయ్ ఫ్రెండ్స్, నేను మీ త్రివేణి. ఈరోజు నేను మీకు అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదాల్లో ఒకటి అయిన దద్దోజనాన్ని చూపించబోతున్నానండి. అచ్చం గుడిలో పెట్టే దద్దోజనంలోనే ఉంటుంది. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ఒక గిన్నె తీసుకొని ముందుగా ఉడికించుకున్న ఒక కప్పు రైస్ని అయితే వేసుకున్నాను. ఇలా రైస్ వేసుకున్నాక ఇలాంటి ఒక గుంత గరిటెని తీసుకొని మొత్తం మ్యాష్ చేసుకోవాలండి. ఇలా నీట్గా మ్యాష్ చేసుకోవాలి. ఇక్కడ రైస్ కూడా నేను రేషన్ బియ్యంతో కుక్ చేశానండి, అందుకే మనకి ఇలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇలా మ్యాష్ చేశాక ఒక చిన్న కప్పు పెరుగునైతే వేసుకుంటున్నానండి. పెరుగుని ఇలా నీట్గా వేసుకున్నాక ఏ కప్పుతో పెరుగు వేసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు కాచి చల్లార్చిన స్వచ్ఛమైన ఆవు పాలనైతే వేసుకోవాలి. ఇలా పాలను వేసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలండి. మొత్తం రైస్లో పాలు పెరుగు కలిసేలాగా నీట్గా ఇలా కలుపుకోండి. ఇలా గనుక దద్దోజనం చేశారంటే చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఇలా బాగా కలిపి ఒక పక్కనైతే పెట్టుకుందాం. చూడండి మనకి ఎంత బాగా వచ్చిందో. ఇలా నీట్గా కలిపి దీన్ని పక్కన పెట్టుకొని దీనికి ఇప్పుడు పోపు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్నపాటి కడాయిని పెట్టుకొని తాలింపుకు సరిపోయే ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఇలా ఆయిల్ బాగా వేడెక్కాక 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్రని అయితే వేసుకుంటున్నాను. ఇవి కాస్త చిటపటలాడాక ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కొద్దిగా, అలాగే ఎండుమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక 4 ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పును వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. కాస్త వేగాక కొద్దిగా కరివేపాకును వేసి ఇప్పుడు మన ఎండుమిరపకాయలు నల్లబడేలాగా వేయించుకోవాలండి. ఇలా వేగుతున్న టైంలో మనం ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాలను అయితే దంచి వేసుకోవాలి. ఇలా మిరియాల పొడి వేసుకున్నాక ఒకసారి ఇలా బాగా కలుపుకొని వేగనిచ్చుకోవాలండి. పోపు బాగా వేగితే మనకి దద్దోజనం కూడా అంతే రుచిగా ఉంటుంది. ఈ దద్దోజనం మనం టెంపుల్ స్టైల్లో అయితే చేస్తున్నామండి. నేను ఇంట్లో చేసే ప్రసాదాన్నే మీకు చూపిస్తున్నాను. ఇలా చేశారంటే దద్దోజనం చాలా రుచిగా ఉంటుందండి. పోపు అయితే మనకి వేగిపోయింది. ముందుగా రెడీ చేసుకున్న రైస్లో వేసుకొని నీట్గా కలుపుకోవాలి. తాలింపు అనేది మనకి ఇలా వేగాలండి. ఇప్పుడు ఇలా బాగా మొత్తం మనకి అన్నంలో కలిసేలాగా కలుపుకోవాలి. మంచి సువాసన అయితే వస్తుందండి. చాలా రుచిగా ఉంటుంది. ఇలా గనుక ఈ పూజ రోజుల్లో చేశారంటే ప్రసాదం బాగా కుదురుతుంది. సింపుల్గా కూడా అయిపోతుంది. అమ్మవారికి ఎంతో ఇష్టమైన దద్దోజన ప్రసాదాన్ని అయితే ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది. మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూడండి, దద్దోజనం అనేది చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా వచ్చేసింది. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.